సింగరేణి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడికి శుభాకాంక్షలు తెలిపారు సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ పరిధి ఏరియాలో బలరాం పర్యటించారు. దక్షిణ భారతదేశంలో పెద్ద కోల్ కంపెనీగా సింగరేణిని నిలబెట్టడానికి కార్మికులు, అధికారులు కృషి చేయాలని సూచించారు. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో నిర్మించిన పలు అధికారుల కార్యాలయాలను బలరాం నాయక్ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్గా హైదరాబాద్ నుంచే చేస్తుంటాము. అన్ని ఏరియాస్ నుంచి జిఎంలు, ప్రాజెక్ట్ ఆఫీసర్స్, ఏజెంట్స్, మైన్ మేనేజర్స్ అంటే ముఖ్యులు మాత్రమే ఉంటారు. చాలా విషయాలు మనము గనులను సందర్శించకపోవడము, చాలాసార్లు మైన్లకు రాకపోవడము అనేది ఉండడం వల్ల పూర్తి సమాచారం అది ఉండదు. కొన్నిసార్లు మనము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను పెరుగుతూ ఉంది అండ్ డిస్పాచెస్ కొద్దిగా తగ్గుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము అన్ని గనులని మీరు చూసే ఉంటారు. అటు మనము బోలేటి, ఐరిగూడ నుంచి మందమర్లోని అన్ని అండర్గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్ మైన్లు, అలాగే శ్రీరాంపూర్లోని అన్ని అండర్గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్ మైన్స్, అలాగే మన RG1, RG2, RG3 అండర్గ్రౌండ్ మైన్స్ ఓసి ప్రాజెక్ట్ విజిట్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఈరోజు కనుక చూస్తే మనము తెలంగాణ కానీ, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలకి బొగ్గు నిల్వలు 20 నుంచి 30 రోజుల దాకా ఒక స్టాండర్డ్ ఉంటుంది. దాని ప్రకారం మనం సరఫరా చేయగలుగుతున్నాము. థర్మల్ విద్యుత్ కేంద్రాలకి 100% బొగ్గును